అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం నేరుగా విషయంలోకెడితే, కొన్నాళ్ల క్రితం "వడ్లతో తట్టెండాలి" అనే శీర్షికన కొన్ని కబుర్లు చెప్పుకున్నాం మనం. వాస్తవ జీవితాల్లో జరిగేవి. సరే, తర్వాత కూడా వాస్తవ జీవితాలు చుట్టూ ఉన్న సమాజంలో చూసినవి, విన్నవి, కన్నవి ఇలా అనేకం చెప్పుకున్నాం. ఈరోజు చాలా ఏళ్ల క్రితమే విని గమనించిన కథలాంటి వాస్తవం చెప్తాను. మీనాక్షి భర్త విలాసపురుషుడు. తను తన శరీర పోషణ, తన అందం మెయింటైన్ చేయడం, వెరసి నన్ను చూడు నా అందం చూడు అన్నట్టుగా ఉంటాడు. చెప్పాను కదా, తన అందం మీద అపారమైన నమ్మకం. తద్వారా విలాస పురుషుడు కూడాను. వేరే వేరే ఊళ్ళలో ఉద్యోగాలు చేస్తున్న భార్యను తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉంచి పొద్దున్నుంచి రాత్రి దాకా డ్యూటీ పేరు మీద తిరుగుతూ ఉంటాడు. కోర్స్ డ్యూటీ కూడా చేస్తూ ఉంటాడు అనుకోండి, లేకపోతే డబ్బులు రావు కదా. అతనికి భార్య, ఫ్యామిలీ మొత్తం సెకండరీ. తను తన సాదర్ ఖర్చులు, తన మెయింటెనెన్స్ ఇదే ముఖ్యం. అయితే సంసారాన్ని కొంత నిర్లక్ష్యంగానే నడుపుతూ ఉండేవాడు. కట్ చేస్తే మీనాక్షి చిన్న గొంతుకుతో, చూడటానికి అమాయకంగా, ఎవరితో ఉన్నా సరే ఇట్టే కలిసిపోయి స్నేహహస్తం చాస్తూ కలుపుగోలుగా ఉండేది. సరే, భర్త నిర్లక్ష్యం కొనసాగుతూ ఉండగానే ఆ రోజుల్లో మున్సిపాలిటీ వాళ్ళు ముందు ఇళ్ళకి పంపు కనెక్షన్లు ఇచ్చే కంటే కూడా ముందుగా వీధుల్లో పంపులు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. తద్వారా ఆడవాళ్ళు అక్కడ క్యూ లైన్లు కట్టి కొట్టుకుంటూ ఉండడం, దీని మీద మనం చాలా కార్టూన్లు, జోకులు చూసాం కదా. అలాగే మీనాక్షి వాళ్ళ ఇంటికి ఒక 100 అడుగుల దూరంలో ఒక వీధి పంపు వచ్చింది. ఇంకేముంది, మీనాక్షి లాంటి వాళ్ళ పంట పండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మీనాక్షి అమాయకత్వంగా కనిపించినా ఏదైనా విషయం చెప్పేటప్పుడు తనని తను హైలైట్ చేస్తూ, ఆయా సంఘటనల్లో తను అన్యాయం అయిపోతున్నట్టు, తను చాలా బాధలు అనుభవిస్తున్నట్టు, అవతలి వాళ్ళు తన్ని ఎంత హింస పెడుతున్నారో ఇలాంటివన్నీ చాలా చక్కగా చెప్పగలిగేది జనానికి, అదే ఫ్రెండ్స్కి. సరే, కాలక్షేపానికి ఒక బిందె వేసుకుని పంపు దగ్గరికి వెళ్ళేది మీనాక్షి రోజు. ఇంకేముంది, అక్కడ పోగైన అమ్మలక్కలతో తన చిన్న గొంతుకుతో తన అత్తగారు తన్ని కొడతారని, తన మొగుడు తనని నానా హింసలు పెడతాడని కథలు కథలుగా చాతుర్యంగా చిలవలు పలవలు అల్లి చిన్న గొంతుకుతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే విధంగా చెప్తూ ఉండేది. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పుకోవాలి. హింస అయితే పెట్టడు ఎవరు, భర్త గారు. కాసేపు ఆయన్ని శంకరం అనుకుందాం. మరి ఈమె చెప్పుకునేంతగా హింస అయితే పెట్టడు. చెప్పాను కదా, విలాస పురుషుడు అంతే. అలాగే అత్తగారు కూడా కొంత గట్టిదే అయినా మరీ కొట్టడం అనేది చేసేది కాదు. చెప్పాను కదా, ఈ మీనాక్షికి తన క్యారెక్టర్ని తను హైలైట్ చేసుకునే ఇదిలో చక్కగా ఇలాంటివి ఇంటి విషయాలన్నీ కథలు కథలుగా కల్పించి మరీ చుట్టూ ఉన్న అమ్మలక్కలకి దీనంగా చెప్పుకుంటూ వాళ్ళ యొక్క జాలిని పొంది అలా కాలక్షేపం చేస్తూ ఉండగా ఈ భర్త శంకరానికి ఈ విషయం తెలిసింది. వెంటనే తల్లితో లబలబలాడి మొత్తుకున్నాడు. అంతకుముందు అత్త మొగుడు కూడా ఇంటి పని అంతా తన పైనే వేస్తున్నారని, పని మనిషిని కూడా పెట్టారని ఒక విషయం కూడా చెప్పుకుంటూ ఉండేది. ఈ మీనాక్షి మాటల చాతుర్యం పుణ్యమాని దెబ్బకి వాళ్ళ ఆయన శంకరం గారు వీధిలో తన పరువు అంతా పోతోందని చెప్పి పని మనిషిని కుదిర్చి వెంటనే ఇంటి పని వీధి పంపు దగ్గర నీళ్లు పట్టి తెచ్చి ఇంట్లో పోసే పనిదాకా అన్నీ సమస్తం ఒక పని మనిషిని ఇమ్మీడియట్గా కుదిర్చి బతుకు జీవుడా అనుకున్నాడు. ఈ కథ లాంటి వాస్తవాన్ని విన్నప్పుడు నాకేమనిపించిందంటే, పైకి ఎంత అమాయకంగా కనిపించినా ఎవరి జీవితానికి సరిపడిన తెలివితేటలు వాళ్ళు ఆటోమేటిక్గా పెంపొందించుకుంటారనుకుంటా. ఎందుకంటే అంతకంటే ఎక్కువ బాధలు అనుభవించిన వాళ్ళని, హింస పడ్డ వాళ్ళని ఎంతమందినో చూసిన నేను అమాయకంగా కనపడినా, చిన్న గొంతుతో సౌమ్యంగా మాట్లాడినా భలే తెలివిగల అత్తని మొగుణ్ణి బుట్టలో వేసి, న్యాయానికి ఈ కథ ఇంకొకలా ఉంటే ఆ భర్త అనేవాడు ఇంకా శాడిస్ట్ అయితే, నువ్వు వీధిలో అందరికీ మా గురించి చెడు ప్రచారం చేస్తావా అని
ఎంత చేయాలో అంతా చేస్తాడు. ఎంత హింస పెట్టాలో అంతా హింస పెడతాడు. అయితే ఇక్కడ హింస పెట్టనంత మాత్రాన శంకర్రావు మంచివాడు కాదని కాదు కానీ ఇందులో డిగ్రీలు ఉంటాయి కాబట్టి ఈ కథలో తెలివిగా మీనాక్షి అమాయకురాల్లా కనిపించిన తెలివిగలది అని నేను అనుకున్నా. మీరేమంటారు నేను చెప్పిన కథను విని? ఈ మధ్య అప్పుడప్పుడు అంతరాయంగానే వీడియోలు చేయాల్సి వస్తుంది. వీలుగా ఉంటే రేపు ఇంకో కథతో మళ్ళీ కలుస్తాను. సెలవా మరి.